హెల్త్ కార్డులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే ఎక్కడ కొంచెం వెనకకు రాలి. పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే హెల్త్ కార్డులను వెంటనే హెల్త్ కార్డులను వెంటనే హెల్త్ కార్డులను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ ఉపాధ్యాయ కార్మికులతో ప్రతి మండల ఆఫీసులో మండల హెడ్ క్వార్టర్స్లో సమస్యల సాధనకై ధర్నా చేయడానికి పిలుపునిచ్చింది. అందుకే నిరసన పిలుపునిచ్చింది కనుక ఈరోజు అన్ని మా మండలంలో ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈరోజు ఈ యొక్క డిమాండ్ల సాధనకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి మన ముఖ్యంగా పిఆర్సీ మనకు రెండవ పిఆర్సీ తెలంగాణ వచ్చిన తర్వాత అది పెండింగ్లో ఉంది. అది పిఆర్సీని వెంటనే అమలుపరచాలని, మళ్ళీ ఆగిన పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి, అట్టనే ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని, ఆ విధంగానే సిపిఎస్ను రద్దు చేద్దామని హామీ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ విధంగానే సిపిఎస్ను కూడా రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాం. టీజాక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 2003 డిఎస్సి ద్వారా కూడా వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ కోర్టు నుండి వచ్చింది. వాళ్ళకు కూడా ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్పి ఈ టీజాక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 200 సంఘాలన్నీ కలిసి ఏకదాటిగా ఈ ఉద్యమం మొదలు స్టార్ట్ అయింది. కాబట్టి పిఆర్సీ వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మేము పిఆర్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంఘాలు టీజాక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది పర్వతగిరి మండల శాఖ తరఫున మేము అందరం కలిసికట్టుగా మేము ధర్నా చేస్తున్నాం. కాబట్టి ఇదే స్ఫూర్తితో ముందు నిరసన చేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో ఈ సమస్య సాధన అయ్యేంత వరకు కూడా కొనసాగుతామని మేము డిమాండ్ చేస్తున్నాము.